హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే ప్రతిచర్య అనే మూవీ అయితే చూడటం అయితే జరిగిందనమాట. యాక్చువల్గా ఇది ఒక మలయాళం మూవీ అనమాట. తెలుగులో డబ్ చేసి ఇంకా రీసెంట్ గా మన ఓటీటీ ప్లాట్ఫామ్ లో వదిలేడు అనమాట. ఇదైతే హాట్ స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. సరే, మలయాళం మూవీ అన్నారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అన్నారు. అసలే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా అంటే మనకి భలే ఇంట్రెస్ట్. మలయాళం నుంచి వచ్చిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లూసిఫర్ చాలా అంటే చాలా బాగుంటది. ఈ ప్రతిచర్య అనే మూవీ ఎలా ఉంటుందో అని చెప్పి నేను చాలా తయారుగా అయితే వెయిట్ చేశాను. ఎందుకు తయారుగా వెయిట్ చేశానంటే, ఆ సర్వం మాయ అనే మూవీ తర్వాత నవీన్ పౌలి గారు చేస్తున్న నెక్స్ట్ మూవీ అనమాట ఇది. సో చాలా హై ఉంటది అని చెప్పి అలా ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేశాను. మనందరం మలయాళం మూవీ చూసినట్టే 30 మినిట్స్ వరకు అలా స్లో స్క్రీన్ పైన పోతా ఉందన్నమాట. మనందరికీ తెలుసు స్టార్టింగ్ 30 మినిట్స్ వరకు స్టోరీ బిల్డింగ్ కి అలా టైం తీసుకుంటారు. తర్వాత మూవీ బాగానే ఉంటుందని చెప్పి అలా వెయిట్ చేస్తా ఉన్నాను. చేస్తాను మూవీ అంతా అయిపోతుంది. ఏంద్రా బాబు, పోతానే ఉంది కానీ ఎక్కడ మనకు హై కానీ లో కానీ ఏం రావట్లేదు ఏంద్రా, అలా ఒక ల్యాగ్ స్టోరీ లాగా పోతా ఉంది ఏంద్రా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. పేరుకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ డ్రామా కానీ అంతేం లేదు మూవీ. లూసిఫర్ కి దీనికి అసలు పొంతనాలే లేవన్నమాట. లూసిఫర్ ఏడో అలా పై స్థాయిలో ఉంటే ఇది కింద స్థాయి అయింది. కింద స్థాయిలో కూడా పోవచ్చు అనమాట. అంత దారుణంగా ఉంది అన్నమాట మూవీ. చాలా అంటే చాలా ల్యాక్ అనిపించింది స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే చాలా బాగుంది కానీ ఆ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ లోనే ఎక్కడో ఫెయిల్ అయింది అనమాట. అందరికీ తెలిసిన విషయం, మలయాళం మూవీ అంటే లాస్ట్ 30 నిమిషాలు ట్విస్ట్ పెట్టేసి వావ్ సూపర్ ధూమ్ ధామ్ అనే రకం అనమాట. సో ఆ సూపర్ ధూమ్ ధామ్ రకం ఇక్కడైతే వర్కౌట్ కాలేదన్నమాట. ఏదో అలా తీసుకెళ్తా ఉంటాడు. మెయిన్ గా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, నాకు ఎందుకో కొంచెం లీడర్ మూవీ అయితే గుర్తొచ్చింది అనమాట. ఇంట్లో కూడా ఏం లేదు, వాళ్ళ నాన్నగారు అయితే చనిపోతారు అనమాట. వాళ్ళ నాన్నగారి మీద వేసిన నిందని ఆ కొడుకు ఎలా చేరపాలనుకున్నాడు. అసలు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టే లేని కొడుకు పాలిటిక్స్ లోకి ఎలా వచ్చాడు, పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళ నాన్నగారి మీద నిందేసిన వాళ్ళు ఏం చేశాడు, ఏ స్టోరీ అనమాట. లీడర్ లో కూడా సేమ్ అంతే కదా, అలానే ఉంటుంది. కొంచెం నాకు ఎందుకో సిమిలారిటీ అనిపించింది కానీ స్టోరీ డిఫరెంటే. కానీ కొంచెం ఎందుకో నాకు ఆ లీడర్ వైబ్స్ అయితే వచ్చాయి అనమాట. సో అంత గొప్ప అయితే ఏమీ లేదు మూవీ. అలా చాలా అంటే చాలా ల్యాగ్ అయితే తీసుకెళ్ళాడు. ఓపిక్గా కూర్చునే దమ్ముంటే మాత్రం ఈ మూవీ చూడండి. అసలు మాకు ఓపిక లేదు బ్రో, అసలు అంత ఓపిక చూడలేని మూవీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ అయితే స్కిప్ చేసేయండి.